అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్ వర్కర్లు, భవన కార్మికులు దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డేని పురస్కరించుకొని మండల కేంద్రమైన రాయవరంలోని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా ఉద్దేశించి సిఐటియు మండల కన్వీనర్ డి ఆదిలక్ష్మి మాట్లాడారు. లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తొలుతిగా తహసీల్దార్ ఆర్వి కృష్ణారావుకు వినతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి 4 వీధుల కూడల్లో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. నా పేరు డి ఆదిలక్ష్మి. నేను రాయవరం మండలం సిఐటియు కన్వీనర్. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మేము ఈ రాయవరం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి మానవహారం ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు డిమాండ్స్ డే, కోరికల దినోత్సవం. ఈ డే సందర్భంగా ముఖ్యంగా మేము కొన్ని మెయిన్ పాయింట్స్ తోటి ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. లేబర్ కోడ్లని రద్దు చేయాలి, నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలి, అలాగే స్కీమ్ వర్కర్లందరినీ కూడా రెగ్యులేట్ చేయాలి, అలాగే స్కీమ్ వర్కర్లందరినీ కూడా కార్మికులుగా గుర్తించాలి. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నారా, ప్రైవేటీకరణ